శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపజ్యోతిర్ నమోస్తుతే. సంధ్యా దీపం నమోస్తుతే అని కూడా అంటాం. సంధ్య వేళ పెట్టేటటువంటి దీపం కనుక. దీపావళి అన్న పదంలోనే దీపముల యొక్క వరస అని అర్థం. దీన్ని ఉత్తర దేశం వాళ్ళు దీపావళి అనకుండా దివాలి అంటారు. అది కూడా అదే అర్థం, దీపముల యొక్క వరుస అని. ఎన్ని దీపాలు వెలిగించాలి అంటే దానికి ఒక లెక్క లేదు. లెక్కలేనన్ని దీపాలు. మన ఇల్లు, మన పెరడు, మన వాకిలి ఎంత ఉన్నాయో వాటన్నిటినీ కూడా దీపాలతో వెలిగేటట్టుగా చేయడమే దీపావళి యొక్క ఉద్దేశం. మొదటి దీపం ఎక్కడ పెట్టాలి అంటే ఈ దీపాలకన్నీ ఏర్పాట్లు చేసుకుంటాం. చక్కగా ఎక్కువగా మట్టి ప్రమిదలే వాడతాం. మట్టి ప్రమిదలు పెట్టుకుని, అది కూడా ఒకటి పెట్టరండి, ఒకదాంతో ఒకటి పెట్టాలి. అడుగున ఒక ప్రమిద, పైన ఇంకొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో 2 ఒత్తులు కనీసం వెయ్యాలి. 2 ప్రధానం. తర్వాత 3 అంటారు, 10 అంటారు, అవన్నీ లెక్కల తర్వాత ప్రత్యేక ప్రయోజనాలకి. మామూలుగా సామాన్యంగా గనక అయినట్టయితే 2 ఒత్తులు వేసి ఇవన్నీ నిండుగా నూనె పోసి ఆ తరువాత ప్రమిదలను కూడా పూజించాలండి. ఊరికే దీపాలు పెడితే కాదు, వాటికి కూడా పసుపు కుంకుమ లేక గంధము కుంకుమ పెట్టి దీపాలన్నీ తులసి కోట దగ్గర పెట్టి వెలిగించి ఈ దీపాలనే లక్ష్మీదేవిగా భావన చేసి తులసిని లక్ష్మీదేవిని పూజించి అక్కడ తులసి అష్టోత్తరం చెప్పాలి, లక్ష్మీ అష్టోత్తరం చెప్పుకో, లక్ష్మీదేవి పూజ. సరే, లక్ష్మీదేవిని పిలిస్తే ఆయన వస్తాడు కదా, ఒకటి రాదావిడ విష్ణువు అంచేత కృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టోత్తరం లాంటివి చెప్పుకోవాలి. అష్టోత్తరం చెప్పగలిగితే అష్టోత్తరం చెప్పండి, లేకపోతే కనీసం ఒక స్తోత్రం, మీకు చేతనైనటువంటి స్తోత్రం 16 ఉపచారాలతోనూ తులసికి లక్ష్మీదేవికి పూజ చేసి ఒక స్తోత్రం చెప్పి ఆ పైన దీపాలన్నీ వెలిగించి దీపాలని కూడా పూజించాలి. వాటిపైన కూడా ముందరే చెప్పాను కదా, పసుపు కుంకుమ లాంటివి పెట్టి 3 చోట్ల ఆ పైన పూజ చేసేటప్పుడు అక్షతలు వేసి వాటికి కూడా పువ్వులు పెట్టి, అంటే అన్నిటికీ కలిపి ఒక పువ్వు పెట్టినా చాలు, దానికి కూడా బెల్లం ముక్కో అరటిపండు నివేదన చేసి దీపాలకు కూడా. ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని కదా చెప్పాము. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. మా ఇంట్లో పెట్టినటువంటి దీపం 3 లోకాల చీకట్లను పోగొట్టాలని కదా సంకల్పం చెప్పి చేస్తున్నాం. 3 లోకాల చీకట్లు పోగొట్టేటటువంటి దీపాన్ని మనం ఆరాధించాలి కదా, అందుకే దీప ఆరాధన అంటాం. దీపం వెలిగించటం అన్న పదం పెద్దగా వాడం. పుష్పారాధన అనం కదండి, దైవాన్ని ఆరాధిస్తూ పూలేస్తాం కానీ దీపాన్ని ఏం చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కనుక ఆరాధిస్తూ దీపం అక్కడ పెట్టి దానికి కూడా పూజ చేసి లక్ష్మీదేవి స్వరూపంగా భావన చేసి ఆ మొదటి దీపం తులసి దగ్గరే ఉండాలి. ఆ తరువాతి 2 దీపాలు సింహద్వారానికి అటు ఇటు పెట్టాలి. అటు పైన ఓపాన శక్తి దీపాలు సిద్ధం చేసుకుని పెరటి ద్వారం దగ్గర కూడా పెట్టాలి, తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే అట్నుంచి దరిద్ర దేవత వచ్చే అవకాశం ఉంది. పనికి రానటువంటి శక్తులన్నీ అట్నుంచి వస్తాయి, వెనక నుంచి. ముందు మనం లక్ష్మీదేవిని పెట్టామంటే వెనక నుంచి పనికిరాని వచ్చే అవకాశం ఉంది. కనుక అవేవి కూడా రాకుండా ఉండాలంటే అక్కడ కూడా దీపాలు పెట్టాలి, అటు కూడా గుమ్మానికి అటు ఇటు. ఆ తరువాత ఇంటికున్న అన్ని మూలలా దీపాలు పెట్టాలి, బయట ఇంట్లో కాదు, అన్ని మూలలా దీపాలు పెట్టాలి. ఇవన్నీ పెట్టిన తర్వాత దీపాలన్నింటినీ పెట్టడం అయిపోయిన తర్వాత గుమ్మమంతా పేర్చిన తర్వాత అప్పుడు పండు నిప్పుల మీద సాంబ్రాణి వేసి పిల్లలు దండం పెట్టుకుంటారు. మగపిల్లలు చేస్తారు ఆ పని సాధారణంగా. అంతకన్నా ముందుగా దిబ్బు దిబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి గోగు కర్రలకి ఒత్తులు కట్టి వెలిగించి ఆ దక్షిణపు దిక్కుగా తిరిగి వాటిని కొట్టిస్తారు. దక్షిణపు దిక్కుగా తిరిగి కొట్టిస్తున్నారంటే అటుపక్క ఉండేటటువంటిది యముడు. నరక చతుర్దశి అయిపోయింది అంటే నరకానికి సంబంధించిందని అక్కడ ఇచ్చేటటువంటి తర్పణాలు కూడా యమతర్పణాలు ఇస్తారు. కనుక దక్షిణ దిక్కుకు తిరిగి ఆ యముణ్ణి ఉద్దేశించి ఆ
దివిటీలు కొట్టించి ఇక్కడికి వచ్చి ఈ పొగ వేసి కాళ్ళు చేతులు కడుక్కుని ఆ తరువాత మిఠాయి తింటారు. ఇది పిల్లలు మిఠాయి తింటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు, తమ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీ స్థానాలు అంటే బీరువాలో డబ్బు పెట్టుకుంటారు కదండి. ఎట్లాంటి వాళ్ళకి ఇంతో అంతో డబ్బు ఉంటుంది కదా బీరువాలో, లేకుండా ఉండదు. కనుక అక్కడికి వెళ్ళి ఆ బీరువాలని ఎక్కడైతే మనం డబ్బు పెట్టుకుంటామో అక్కడ దానిని కూడా ధనస్థానాన్ని కూడా పూజిస్తారు. అంటే పసుపు కుంకుమ అక్షతలు పూలు వేసి దీపం అగరవత్తి చూపించి అక్కడ కూడా నమస్కారం చేసుకుంటారు. ఇదండి దీపావళి సాయంకాలం చేసేటటువంటి పని. ఎన్ని దీపాలు వీలైతే అన్ని దీపాలు పెట్టుకోవాలి. ఈ పండగ పేరే దీపావళి, దీపాల వరుసని వెలిగించుకునేది అని.